హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ను ఏ తేదీన గుర్తిస్తారు? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ను ఏ తేదీన గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఏప్రిల్ 5వ తేదీన. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్సైన్స్గా ఐక్యరాజ్య సమితి ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ ఏప్రిల్ 5వ తేదీని. ఏప్రిల్ 5వ తేదీని. నెక్స్ట్ వన్, రెండవ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మీటింగుకు ఇండియా తరపున ఎవరు ప్రాతినిధ్యాన్ని వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3, నిర్మలా సీతారామన్ గారు ప్రాతినిధ్యాన్ని వహించారు. నెక్స్ట్ వన్, వైద్య రంగంలో సంచలనం సృష్టించిన ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలాడీస్ ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ అనే పుస్తక రచయితను గుర్తించండి. ఓకే, ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలాడీస్ ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, డాక్టర్ సిద్ధార్థ ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, పొదుపు ఖాతాలలోని నగదుపై ఇచ్చేటటువంటి వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్నటువంటి 3% ఎంతకు తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది? ఆన్సర్ 2.75%కి తగ్గిస్తున్నట్లు. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇంటికే సరఫరా చేసేందుకు FMCG అనే సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ కింద ఇవ్వబడినటువంటి ఏ కామర్స్ ప్లాట్ఫామ్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1, డంబో అనే సంస్థతో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తన 7వ వెబ్నార్ దేకో అప్నా దేశ్ వెబినార్ సిరీస్, ఓకే, 7వ వెబ్నార్ దేకో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ ఫోటో వాకింగ్ ఎట్ వారణాసి ఏ విజువల్ ట్రీట్ను సమర్పించింది. కేంద్ర పర్యాటక మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రహ్లాద్ సింగ్ పటేల్. నెక్స్ట్, పాఠశాల ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ లెర్నింగ్ ద్వారా పాఠ్యాంశాలను అందించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ విద్యాదాన్ 2.0. నెక్స్ట్ వన్, కరోనాపై భారత్ చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ మేటర్ హార్న్ పర్వతం అనేది ఇది 4478 మీటర్లు ఉంటుంది. అయితే ఈ మేటర్ హార్న్ పర్వతంపై భారతీయ జాతీయ జెండా కాంతులను ప్రదర్శించిన దేశం ఏమిటి? ఆన్సర్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ కారణంగా 167 ఏళ్ల తరువాత తొలిసారి ప్యాసింజర్ రైళ్లు తిరగడం పూర్తిగా ఆగిపోయింది. అయితే భారతదేశంలో రైళ్లు తిరగడం అనేది ఏ సంవత్సరం నుంచి మొదలైంది? భారతదేశంలో ఆన్సర్ 1853 సంవత్సరం నుంచి. నెక్స్ట్ వన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన పోర్టల్ ఏమిటి? ఆన్సర్ ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్. నెక్స్ట్ వన్, ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 25వ తేదీన. నెక్స్ట్ వన్, భారతదేశంలో పౌర సేవల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 21వ తేదీన.
నెక్స్ట్ వన్, కరోనా వైరస్పై ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించినటువంటి పరస్పర వేదిక కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, కోవిడ్ ఇండియా సేవ అనే కార్యక్రమం. కోవిడ్ ఇండియా సేవ అనే కార్యక్రమం. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1959లో దేశంలోనే పంచాయతీరాజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ వన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏ తేదీని గుర్తిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 24ను. నెక్స్ట్ వన్, బ్యాక్ స్టేజ్ ద స్టోరీ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్, దీని యొక్క పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా. మాంటెక్ సింగ్ అహ్లువాలియా. నెక్స్ట్ వన్, ఏ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ను ప్రారంభించింది? ఏ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, 2020 ఏప్రిల్ 20వ తేదీన రిలయన్స్ జియోలో 43,474 కోట్ల రూపాయల పెట్టుబడితో 9.99% వాటాను కొనుగోలు చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ఫేస్బుక్ సంస్థ. నెక్స్ట్ వన్, 2020 ఏప్రిల్ 22వ తేదీన సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏమిటి? ఆన్సర్ ఇరాన్ దేశం. నెక్స్ట్ వన్, కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి ఎంత డబ్బు ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2, $1 బిలియన్ డబ్బును ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడంలో పాలు పంచుకున్న ఆరోగ్య సంరక్షణ కార్మికులకు రవాణా సేవలు అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ ఏ సంస్థతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఉబెర్ ఇండియా అనే సంస్థతో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర పన్నుల రూపేణా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం లభించింది? ఆన్సర్ 55,712.57 కోట్ల రూపాయల ఆదాయం అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పన్నులలో వాటాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది? ఆన్సర్ 29,913.69 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, మాయిలాదుతురై మాయిలాదుతురై ఏ రాష్ట్రంలో 38వ జిల్లాగా ఏర్పడింది? అది ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ 1, తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, గ్లోబల్ నెట్వర్క్ రెసిలెన్సీ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఐటియు అనే సంస్థ. ఐటియు. నెక్స్ట్ వన్, వరల్డ్ హోమియోపతి డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 10వ తేదీన. నెక్స్ట్ వన్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరు? కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, శ్రీపాద యశో నాయక్. శ్రీపాద యశో నాయక్. నెక్స్ట్ వన్, నేషనల్ పెట్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? నేషనల్ పెట్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 11వ తేదీన. నెక్స్ట్ వన్, పంజాబ్లోని కసోవాల్ ఎన్క్లేవ్ను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ నదిపై శాశ్వత వంతెనను నిర్మించింది? ఆన్సర్ ఆప్షన్ 1, రావి నదిపై. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ డేను 2020లో ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఏప్రిల్ 23వ తేదీన.
నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 25వ తేదీన. నెక్స్ట్ వన్, కోవిడ్-19 రోగులకు నిర్దిష్టంగా చికిత్స చేయడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అభివృద్ధి చేసిన హై ప్రెజర్ వెంటిలేటర్ ఏమిటి? ఆన్సర్ విటల్, విఐటిఏఎల్. నెక్స్ట్ వన్, దిగ్బంధాన్ని ఉల్లంఘించిన కోవిడ్-19 రోగులను ట్రాక్ చేయడానికి ఉపయోగించే అప్లికేషన్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 CAQS అనే అప్లికేషన్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 పరిశోధన మరియు అభివృద్ధిపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ చైర్మన్ ఎవరు? ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వినోద్ పాల్. నెక్స్ట్ వన్, 2022 అక్టోబర్లో చైనాలోని హాంగ్జౌలో నిర్వహించబోయే 4వ ఆసియా పారా క్రీడల మస్కట్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఫీఫీ. నెక్స్ట్, యూకే ప్రధాని ఎవరు? యూకే ప్రధాని ఆన్సర్ బోరిస్ జాన్సన్. నెక్స్ట్, IMF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? IMF ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ వన్, కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి మరియు ఇతర ఎంపీల జీతం ఎంత శాతం తగ్గించాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆన్సర్ 30% తగ్గించాలని. నెక్స్ట్ వన్, IIT రూర్కీ తక్కువ ఖర్చుతో తయారు చేసిన పోర్టబుల్ వెంటిలేటర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాణవాయు అనే పేరు. నెక్స్ట్ వన్, లాక్డౌన్ను ఏప్రిల్ 30, 2020 సంవత్సరం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిన మొదటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిస్సా. నెక్స్ట్ వన్, ఇండియాలోని బిలియనీర్లలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ 2 ముఖేష్ అంబానీ. నెక్స్ట్ వన్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా అన్నమాట. నాసా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ వన్, రువాండాలోని టుట్సీ తెగలపై జరిగినటువంటి మరణ హోమాన్ని ఖండిస్తూ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని యునెస్కో సంస్థ ప్రతి ఏడాది కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ ద 1994 జీనోసైడ్ అగైనెస్ట్ ద టుట్సీ ఇన్ రువాండా అని ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఏప్రిల్ 7వ తేదీ. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏ అప్లికేషన్ సహాయంతో పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 జీమెయిల్ సహాయంతో పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, కరోనాపై పోరాడడానికి ఆరోగ్య సేతు అనే యాప్ను ప్రారంభించిన దేశం ఏమిటి? ఆన్సర్ ఇండియా దేశం. నెక్స్ట్, IIT హైదరాబాద్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ను అభివృద్ధి చేస్తుంది. అయితే ఆ వెంటిలేటర్ పేరేమిటి? మళ్ళీ చెప్తున్నాను, IIT హైదరాబాద్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ను అభివృద్ధి చేస్తుంది. అయితే ఆ వెంటిలేటర్ పేరు ఏమిటి? ఆన్సర్ G1 లైట్. నెక్స్ట్ వన్, అండర్ 17 మహిళల ప్రపంచ కప్ను 2020 నవంబర్ వరకు ఫిఫా వాయిదా వేసింది. అయితే అండర్ 17 మహిళల ఫిఫా ప్రపంచ కప్ను ఏ దేశంలో నిర్వహించవలసి ఉంది? ఆన్సర్ ఇండియా దేశంలో. నెక్స్ట్ వన్, అమెరికా యొక్క ప్రథమ వ్యోమగాములను నాసా ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేస్తుంది? ఆన్సర్ ఏప్రిల్ 9, 1959లో పరిచయం చేసింది. ఫ్రెండ్స్,
మా ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా పొందాలంటే మా వెబ్‌సైట్ www.shineindiaeducation.com అనే వెబ్‌సైట్ ద్వారా మా ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్‌ని మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.